హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓజీ నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. నేనైతే నిన్న నైట్ నుండి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ 6 o'clock కి రిలీజ్ చేస్తా అన్నారు, బట్ ఏమైందో ఏమో ముందే రిలీజ్ చేసేసారు. సో ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇప్పుడు నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చూద్దాం ఎలా రండీరా. సుజిత్ అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అట్లాగే తమను కూడా. నైస్. ఫైర్ స్టార్మ్ 25th September 25 లోడింగ్. సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. లిరిక్స్ కూడా చాలా మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది చూస్తుంటే. ఫ్యాన్స్ కి అయితే ఈ సాంగ్ చాలా పెద్ద పండగలాగే ఉంటది అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు ఇట్లాంటి టైటిల్ సాంగ్ కోసం.
మధ్యలో జాపనీస్ లిరిక్స్ కూడా వచ్చాయి. చాలా మందికి అది నచ్చలేదు. కానీ నెక్స్ట్ 2-3 డేస్ లో అందరూ ఆ జాపనీస్ బిట్ నే హమ్ చేస్తూ ఉంటారు. తమన్ ఎప్పుడు టైటిల్ సాంగ్స్ కి బాగా కంపోజ్ చేస్తాడు. దీనికైతే మరీ స్పెషల్ అటెన్షన్ తీసుకొని కొట్టాడు అని అనిపిస్తుంది నాకైతే. ఈ సాంగ్ ని పాడింది అయితే తమిళ యాక్టర్ శంభు. తెలుగులో కూడా ఒక 2-3 సాంగ్స్ పాడాడు ఆయన. అవి చాలా పెద్ద హిట్ ఇచ్చాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాట్ బస్టర్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఆయన కెరియర్ లో. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అండ్ స్టైల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యాన్స్ అంతా కోరుకునేది ఇదే. ఎప్పుడు ఆ మాస్ అవతార్ లో చూస్తాము మన పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి. ఈ లిరికల్ సాంగ్ లో అయితే విజువల్స్ అండ్ ఎడిటింగ్ అయితే నాకు నచ్చినాయి, మంచిగా అనిపిస్తున్నాయి. బట్ ఇది ఒరిజినల్ సాంగ్ లో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చూడాలి, మరి వెయిటింగ్ నేనైతే. ఎందుకో అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ని డామినేట్ చేసేందుకు ఇది పెట్టారు అని అనిపిస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పడట్లేదు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సాంగ్ లో ఏమో రప్పా బప్పా అనే ట్యాగ్స్ ఉన్నాయి. ఇదేదో కొంచెం పుష్పకి రిలేటెడ్ గా అని అనిపిస్తుంది. అందులో రప్పా అనేది ఉంటది కదా. పుష్పలో ఏమో రప్పా, ఓజీలో ఏమో రప్పా భయ్యా, అంటే ఓజీ తోపు అని అర్థం అనమాట. ఇప్పటి నుంచి హ్యాష్ ట్యాగ్ రప్పా బప్పా అవుతుందేమో అని అనిపిస్తుంది. చూడాలి మరి. నేనైతే September 25th కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ సాంగ్ చూసారా? మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎంత ఎక్కింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. మీలాగానే నేను కూడా ఓజీ మూవీ కోసం చాలా వెయిటింగ్. ఇప్పటి నుంచి నెక్స్ట్ ఏమేమి సాంగ్స్ రిలీజ్ అవుతాయి ఏంటిది అవన్నీ కూడా మనం మన ఛానల్లో చూసేద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్.